హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏం జరిగిందంటే, దీప ఇంట్లోకి వచ్చి మంచినీళ్ళు తాగుతూ ఉండగా పారిజాతం వస్తుందనమాట. పారిజాతం వచ్చి, సిగ్గులేదా నీకు, నా మనవడి కారు ఎక్కేవు అని చెప్పేసి అంటుంది. అమ్మ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు అలా మాట్లాడొద్దు అని చెప్పేసి దీప అంటుందన్నమాట. ఏం జరిగిందో ఏంటి, నువ్వు కారులోంచి దిగడం, నా మనవడు నీకు డోర్ తీయడం నేను చూశాను అని చెప్పేసి పారిజాతం అంటుంది. అయితే నాకు కారు దిగడం రాకపోతే అతను డోర్ తీశాడు అని చెప్పేసి దీప అంటుంది. అయినా సరే నేను కుక్కకి సింహాసనం ఇచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నట్టు కారు ఎక్కడానికి నువ్వు అసలు నీకేం అర్హత ఉందని కారు ఎక్కావని చెప్పేసి పారిజాతం అంటుంది. మీరు నోరు నాలుకని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేకుంటే నా చేతికి పని పెట్టాల్సిందే అని చెప్పేసి దీప అంటుందన్నమాట. దానికి కొంచెం పారిజాతం భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంతలోనే కార్తీక్ పాపతో మాట్లాడుతూ ఉంటాడనమాట. నువ్వు నేను ఫ్రెండ్స్ కదా శౌర్య, నేను నా గురించి నువ్వు, నీ గురించి నేను తెలుసుకుందాం అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడనమాట. తన నాన్న గురించి ఇన్ఫర్మేషన్ అడగడానికి అలా ట్రై చేస్తాడు. అయితే అడుగుతూ ఉంటాడు, మీ నాన్న ఎలా ఉంటాడు అని చెప్పేసి అడుగుతాడనమాట. అయ్యో కార్తీక్, నేను ఇంతవరకు మా నాన్న ఎప్పుడు చూడనే లేదు అని చెప్పేసి శౌర్య అంటుంది. అవునా అని చెప్పేసి కార్తీక్ అనుకుంటాడు. తర్వాత మీ నాన్న పేరేమిటి అని కూడా అడుగుతాడనమాట. మా నాన్న పేరు నాకు మా అమ్మ ఎప్పుడు చెప్పలేదు, నాన్నే అని చెప్పేసి అంటుందన్నమాట. నాన్నకు నాన్న ఇంటి పేరు, నా పేరు కార్తీక్ కదా, నీ పేరు శౌర్య కదా, అలాగే మీ నాన్న పేరు ఉంటుంది చెప్పు అంటే, మా నాన్న పేరు ఏంటో నాకు తెలియదు, నాన్నే అని చెప్పేసి అంటుందన్నమాట. అయితే పాపకి వాళ్ళ తండ్రి ఎవరో తెలీదు, అలాగే పుట్టినప్పటి నుంచి చూడలేదు అంటుంది, పేరు కూడా తెలియదు, అసలు ఏం జరుగుంటుంది వీళ్ళ జీవితంలో అని చెప్పేసి కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంతలోని దీప అనుకుంటుంది, ఇక్కడ నుంచి ఈరోజు వెళ్ళిపోవాలి అని చెప్పేసి దీప మనసులో అనుకొని వీళ్ళ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటుందన్నమాట. అంతలోనే ఇక ఆ తర్వాత జ్యోత్స్న తన పుట్టినరోజు కోసం మంచి స్పెషల్ చేయమని చెప్పేసి వాళ్ళ అమ్మని అంటుందన్నమాట. అయితే పోయిన సంవత్సరంలాగా వంటలు ఏం బాగోలేదు, తన చేత వద్దు అంటే, సరే నేనే చేస్తానని వాళ్ళ అమ్మ అంటుంది. నువ్వు కూడా వద్దుమా అని చెప్పేసి అంటుంది జ్యోత్స్న. అంతలోనే దీప ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో సుమిత్ర గారు అంటారు, నువ్వు వంటలు బాగా చేస్తావంట కదా, పాయసం బాగా చేస్తావంటగా శౌర్య చెప్పింది అని చెప్పేసి అని, రేపు జ్యోత్స్న పుట్టినరోజు వంటలన్నీ నువ్వే చేయాలి, తనకు నచ్చినవి అని చెప్పేసి అంటుంది. నీ వంటలు మేము కూడా రుచి చూస్తామని చెప్పేసి అంటారనమాట. నాకు సహాయం చేసి భోజనం చేసిన వరకు నేను వండి పెట్టలేనా అని చెప్పేసి దీప సరే అంటుంది. ఇక దీప ఇంట్లో నుంచి వెళుతూ ఉండగా సుమిత్ర మీద దాడి చేసిన అతను వస్తాడనమాట. దీపని చూసి కంగారు పడుతూ ఉంటే తన దగ్గరకు వచ్చి నిలబడి, నువ్వు ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు, ఏం తప్పు చేసావో చెప్పు అంటే, నేనేం తప్పు చేస్తాను, నేను ఎవరి మనిషిని అనుకుంటున్నావు, పారిజాతం గారి మనిషిని అని చెప్పేసి అంటాడు అతను. కథనంలోనికి వెళ్ళిపోతాడు. ఇక దీప ఆలోచిస్తుంది, ఇతను నన్ను ఎందుకో చూసి భయపడుతున్నాడు, నేను ఇతన్ని ఎక్కడన్నా చూశానా ఏంటని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన కార్తీక దీపం ఎపిసోడ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.